బ్రేకింగ్ న్యూస్. శ్రీకాకుళం జిల్లా కేంద్రాన్ని డయేరియా కలవరపెడుతోంది. అంతకంతకు అతిసార వ్యాధి తీవ్రత పెరుగుతోంది. బాధితుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఒక రోజులో 50 మంది ఆసుపత్రుల పాలయ్యారంటే వ్యాధి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. శ్రీకాకుళం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న దమ్మల వీధి, గోల్కొండరేవు, కాకి వీధి, మంగువారితోట పరిసర ప్రాంతాల్లో డయేరియాతో ఇప్పటి వరకు అధికార లెక్కల ప్రకారం 76 మంది ఆసుపత్రుల పాలయ్యారు. ఇప్పటికే ఒకరు మృతి చెందారు. ఈ ఘోరానికి ప్రధాన కారణం తాగునీరు కలుషితం కావడమేనని ప్రాథమికంగా నిర్ధారించారు. పట్టణ పరిధిలో జరుగుతున్న వివిధ మరమ్మత్తు పనుల కారణంగా భూగర్భ పైప్లైన్లు పగిలిపోవడంతో ఇక మురుగునీరు తాగునీటిలో కలిసి కొళాయిల ద్వారా ఇళ్లకు సరఫరా అయింది. ఈ కలుషిత నీటిని తాగడం వల్లే ప్రజలు అస్వస్థకు గురయ్యారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు స్పందించి అధికారులతో ఆరా తీశారు. తక్షణమే పైప్లైన్ ద్వారా నీటి సరఫరాను నిలిపివేసి మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా సురక్షితమైన తాగునీటిని అందించేలా చర్యలు చేపట్టారు. మరోపక్క వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బాధితులకు జీజీహెచ్, జేమ్స్, కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇంటింటా సర్వేలో భాగంగా స్వల్ప లక్షణాలతో బాధపడే వారిని గుర్తించి వారికి స్థానికంగానే వైద్య శిబిరాల్లో సేవలు అందిస్తున్నారు. ఇక కలెక్టర్ ఆదేశాలతో వైద్య నగరపాలక అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఆయా ప్రాంతాల్లో కుళాయి నీరు నిలిపివేసి ట్యాంకర్ల ద్వారా మంచినీరు అందిస్తున్నారు. వీధుల్లో ప్రత్యేక పారిశుద్ధ పనులు చేపట్టి బ్లీచింగ్ వెదజల్లారు. నీటి నమూనాలు సేకరించి క్లోరిన్ పరీక్షల కోసం విశాఖలోని ప్రాంతీయ ల్యాబ్కు పంపించారు. అత్యవసర సమయంలో ఆసుపత్రులకు తరలించేందుకు వీలుగా 4 అంబులెన్సులు సిద్ధంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ అన్నారు. వాళ్ళు 39 వాళ్ళు ఇంట్లో ఉన్నారు. ఒకసారి వాళ్ళు వివరించడం వచ్చింది. బట్ కానీ ఎందుకున్నా సరే వాళ్ళకి టాబ్లెట్స్ కూడా మనం అప్పటికప్పుడు ఇస్తాం. ఒకే ఇల్లు నుంచి ఒక ఎలా జరగలేదు అంటే లైన్గా వర్స్గా 10 ఇల్లుకి వచ్చింది, అలా కూడా జరిగింది. ఇక్కడ వాటర్ లీకేజెస్, వాటర్ టెస్టింగ్ రిపోర్ట్ రాక వరకు ఎగ్జాక్ట్గా అదే మనం చెప్పాం. ప్రిలిమినరీ వాటర్ రిపోర్ట్ నిన్న వచ్చింది, ల్యాబ్ నుంచి వచ్చింది. దీంట్లో రేపు సాయంత్రం వరకు ఇంకొక రిపోర్ట్ వస్తుంది. దీన్ని బట్టి మనం చెప్పవచ్చు. అదే ఇంకొకటి చెప్తున్నాను, ఎవరెవరు హాస్పిటలైజ్ అవుతున్నారు వాళ్ళు ఏదో ఒకటి కోమార్బిడిటీలో ముందుగానే ఉంటున్నారు. ఏదైనా ఓల్డేజ్ ఉండొచ్చు, లేకపోతే వేరేగా ఏదైనా బాడీలో ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే ముందుగానే కిడ్నీ డిజీస్తో అంటే కిడ్నీ ఇష్యూస్తో ఉండొచ్చు. సో వాళ్ళు హాస్పిటల్స్ అవుతున్నారు. సో మీడియా మిత్రులు తప్ప నేను మళ్ళీ అందరికీ రిక్వెస్ట్ ఓల్డ్ ఏజ్ పదం ఉన్నా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొద్ది కూడా ప్రాబ్లం ఉంటే వాళ్ళు 39 వాళ్ళు ఇంట్లో ఉన్నారు. ఒకసారి వాళ్ళు వివరించడం వచ్చింది. బట్ కానీ ఎందుకున్నా సరే వాళ్ళకి టాబ్లెట్స్ కూడా మనం అప్పటికప్పుడు ఇస్తున్నాం. ఒకే ఇల్లు నుంచి ఒక ఎలా జరగలేదు అంటే లైన్గా వర్స్గా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.